ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఆఖరికి మా మామయ్య ప్రాణాలు కాపాడే విషయంలో కూడా నువ్వు చేసిన త్యాగం, ఇవన్నీ చూస్తుంటే నువ్వే నా భార్య కావాలని, నా జీవితంలోకి రావాలని నాతో పాటు నా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. నీ మంచితనమే నీ మీద నాకు ప్రేమ కలిగేలా చేసింది. ఆఖరికి నిన్ను అపార్థం చేసుకున్న అత్తయ్య మామయ్య కూడా నా దగ్గరికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. నా భార్యగా, ప్రియాకి తల్లిగా ఎప్పటికీ నువ్వు మాతోనే ఉండాలి. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నిరభ్యంతరంగా చెప్పు. తులసమ్మా, సీత భోంచేసిందా? లేదు బాబుగారు, తనేమీ తినలేదు. అడిగితే తినాలని లేదు అని గదిలోంచి కూడా బయటికి రాలేదు బాబూ. మనింట్లో ఉన్న మనిషి కదా, అన్నం తినలేదు అంటే చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. సీత ఇంటికి పరాయి మనిషి కాదు, అలా అని అతిథి కూడా కాదు. మన మనిషి అని మనమందరం అనుకుంటున్నాం. తను కూడా ఇంట్లో అంతే స్వతంత్రంగా ఉంటుంది. తన మనసేం బాగోలేదు, తినాలని లేదు అని చెప్పింది బాబూ. అందుకే నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నేను వెళ్ళి తను అన్నం తినేలా చేస్తాను. మీరు భోంచేయండి బాబూ. నా మనసులో ఉన్న ప్రేమ గురించి చెప్పి సీతని నేనేమైనా ఇబ్బంది పెట్టానా? తనని పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు తనేమైనా బాధపడుతోందా? తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుని నేనా మాట చెప్పాను. కానీ తనని బాధ పెడతానని అస్సలు అనుకోలేదు. నిజంగా సీత బాధకి నేనే కారణమా? ఆ నారాయణ గారు భోజనం చేయలేదు. ఆ తర్వాత జైలర్ గారు మనల్నే తిడతారు. ఈ అన్నం తీసుకెళ్లి వాడికి ఇవ్వు. ఓకే. చెప్పు రంగస్వామి. నమస్తే మేడం. మీరు చెప్పినట్టే చేశాను మేడం.
అంటే నారాయణ తినే అన్నంలో విషం కలిపావా? అవును మేడం, ఆ విషం కలిపిన ఆహారాన్ని తింటే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు మేడం. నువ్వే కలిపావా లేక ఎవరి చేతనైనా కల్పించావా? నేను ఇచ్చాక వాడు చచ్చిపోతే కేసు నా మీదకి వస్తుంది కదా మేడం. అందుకే తెలివిగా విషం నేను కలిపాను, ఇంకొక కానిస్టేబుల్తో వాడికి అన్నం ఇప్పించాను మేడం. రేపేదైనా ఎంక్వైరీ జరిగితే ఆ కానిస్టేబుల్ సస్పెండ్ అవుతాడు, నేను సేఫ్ అవుతాను మేడం. మంచి పని చేసావు రంగస్వామి. నీలాంటి వాళ్ళ అవసరం నాకెప్పుడూ ఉంటుంది. అక్కడ విషయాలు ఎప్పటికప్పుడు నాకు చెప్తున్నందుకు నీ మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. సాయంత్రం వచ్చి నీ డబ్బులు నువ్వు తీసుకో. చూడు, అక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఆ నారాయణ ఊపిరి ఆగిపోయాక వాడింక లేడు అన్న విషయం నాతో చెప్పు. తప్పకుండా మేడం. మీరిచ్చిన విషయం ఎంత ప్రమాదకరమైందో మీరే చెప్పారు కదా మేడం. అది కలిసిందని తెలియక పాపం వాడు అమాయకంగా తింటున్నాడు. వాడి ప్రాణాలు ఇంకాసేపట్లో గాల్లో కలిసిపోతాయి మేడం. ఇంకెప్పటికీ ఆ నిజం బయటికి రాదు. ఆ సూర్యన్ జైల్లోనే ఉంటాడు, మీరేమో హ్యాపీగా బయట ఆనందంగా ఉంటారు. చాలు రంగస్వామి, నాకెంతో పెద్ద సహాయం చేశావు. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నీకు సహాయం చేస్తాను. ఉంటాను. చెప్పండమ్మా. అభిషేకం చేయండి. అలాగేనమ్మా. గోత్రనామాలు: పైడిపాల గోత్రం పైడిపాల గోత్రస్య శంకర్రావు, శంకర్ నామదేశ్య పూర్ణ. పూర్ణ నామదేశ్య. అస్య యజమానస్య సహ కుటుంబస్య సభాంతకస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభాయిరారోగ్య. స్వామి, సూర్యం అనే విషయంలో నేను తప్పుగా ఆలోచించానేమో. ఇప్పుడు నాకు అనిపిస్తోంది అన్నయ్య ఆయన ప్రాణాలు తీయాలనుకున్నారని కోపం నాకుంది. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థిత్యర్థమిష్ట. కోర్టులో కూడా నేను అదే చెప్పాను. ఎందుకంటే నా జీవితానికి ఆయన తర్వాతే ఎవరైనా ఆయన బాగుంటేనే నేను బాగుంటాను. నిత్య పూజాం జగరిష్యే ఓం. అలాంటి వ్యక్తి నాకు దూరం చేయాలనుకున్నారు అని భావించి తప్పు అన్నయ్యదేనని నేను సాక్ష్యం చెప్పాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమోనని భయం వేస్తోంది. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఒకరోజు అన్నయ్య చేసిన సాయమే కారణము. తమేకామాంకామకామాయ మహ్యం. నా కుటుంబం మంచిని కోరుకునే అన్నయ్య నా భర్త ప్రాణం తీయాలనుకుంటారని నేను ఆలోచిస్తే నా నిర్ణయం తప్పు అని నాకు అనిపిస్తుంది. కామేశ్వరో వై శ్రవణ. కానీ ఆయన మీద హత్యా ప్రయత్నం జరగడం నిజం. ఆ నారాయణ అన్నయ్య చేయించారు అని చెప్పడం నిజం. ఈ తప్పు ఎక్కడ ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. నా మనసుకు మాత్రం అన్నయ్య విషయంలో నేను తప్పుగా మాట్లాడానని తప్పుడు సాక్ష్యం చెప్పాను. కానీ అన్నయ్య నిర్దోషి అని ఇప్పటికీ నా మనసు నమ్ముతూనే ఉంది. నా మనస్సాక్షిని సాక్ష్యంగా ఏ కోర్టు తీసుకోదు. అన్నయ్య నిజంగా నిర్దోషి అయితే, నాది తప్పైతే ఆ శిక్ష నాకు విధించు స్వామి. దయచేసి అన్నయ్యని మాత్రం విడిపించు స్వామి. ఆనందగర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. నువ్వు తప్ప ఇంకెవరూ రక్షించలేరు. అందుకే నిన్ను వేడుకోవడానికి వచ్చాను. కరుణించు స్వామి. త్రయస్త్రింశతకోటి పరివార దేవత అనుగ్రహ కరుణాకటాక్షిద్రస్తు మనోవాంఛా బలసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుష ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. ఓం శాంతి. చూడండమ్మా, మీరు ఏ స్వార్థము లేని నిస్వార్థపరురాలు. మంచినే తప్ప చెడు గురించి ఎప్పుడూ ఆలోచించరు. ఇప్పుడు తెలుసో తెలియకో మీరొక తప్పు నిర్ణయం తీసుకున్నారు అని మీకు అనిపిస్తుంది. కానీ మంచివాళ్ళని ఎప్పుడూ
ఆ భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు, వాళ్ళని ఎప్పుడూ శిక్షించడు. సూర్యం గారు కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదని మీరు ఇంతలా నమ్ముతున్నారు. రక్షించమని ఆ శ్రీరామచంద్రమూర్తినే వేడుకున్నారు కదా, తప్పకుండా ఆయన రక్షిస్తాడమ్మా. జై శ్రీరామ్ అని మనసారా పిలిస్తే నేనున్నానని పలుకుతాడు. సూర్యం గారిని కాపాడటానికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో ఈ పాటికి ప్రయత్నం మొదలుపెట్టే ఉంటాడు. తప్పకుండా ఆయన కాపాడి తీరుతాడు. మీరు ధైర్యంగా ఉండండమ్మా. శుభమస్తు. నారాయణ, నారాయణ, నారాయణ లేగు. సార్, ఖైదీ నారాయణ అన్నం తిన్నాక పడిపోయాడు సార్. నోట్లోంచి నొరగలు కూడా వస్తున్నాయి. నాకు చాలా భయంగా ఉంది సార్. ఫుడ్ పాయిజన్ అయినట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అంబులెన్స్కి ఫోన్ చేయి. అలాగే సార్. ఒరే నారాయణ, నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కష్టం. అత్యంత పవర్ఫుల్ విషయం నీ అన్నంలో కలిపాను. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. నీ పని అయిపోయింది. ఇంకా సూర్యన్ జైల్లోనే ఉంటాడు. ఇంత హెల్ప్ చేసినందుకు ఆ మహేశ్వరి మేడం నాకు కావాల్సినంత డబ్బిస్తుంది. నీ వల్ల నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. తీమనవే, తొందరగా బండి అడ్డం తీయమని చెప్పు. తొందరగా తీవయ్యా, అర్జెంటుగా వెళ్ళాలి. చిచి, ఈ అన్నం ఎలా తింటారు? నమస్తే మేడం. మీరు చెప్పినట్టే చేశాను మేడం. అవును మేడం, ఆ విషం కలిపిన ఆహారాన్ని తింటే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు మేడం. నేను ఇచ్చాక వాడు చచ్చిపోతే కేసు నా మీదకి వస్తుంది కదా మేడం. అందుకే తెలివిగా విషం నేను కలిపాను. ఇంకొక కానిస్టేబుల్తో వాడికి అన్నం ఇప్పించాను మేడం. వాడి ప్రాణాలు ఇంకాసేపట్లో గాల్లో కలిసిపోతాయి మేడం. ఇంకెప్పటికీ ఆ నిజం బయటికి రాదు. ఆ సూర్యన్ జైల్లోనే ఉంటాడు. మీరేమో హ్యాపీగా బయట ఆనందంగా ఉంటారు. నేరస్తుల్ని మార్చవలసిన పోలీసులు కూడా అమ్ముడుపోయారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ విషయాన్ని నేను ఇక్కడే తింటే మరుక్షణంలో చచ్చిపోతాను. నా ప్రాణం పోతుంది అన్న బాధ లేదు, కానీ సూర్యం గారు ఎప్పటికీ దోషిగానే జైల్లో మగ్గవలసి వస్తుంది. అది జరగకూడదు. ఆయన్ని ఎలాగైనా రక్షించుకోవాలి. ఏంటి రంగస్వామి, హాస్పిటల్కి వెళ్లకుండానే నారాయణ అంబులెన్స్లోనే చచ్చిపోయాడా? లేదు మేడం, నారాయణ తప్పించుకున్నాడు మేడం. ఏం మాట్లాడుతున్నావు రంగస్వామి? నారాయణ తప్పించుకోవడం ఏంటి? అంత పవర్ఫుల్ విషం కలిపిన అన్నం తిన్నవాడు
ఎలా తప్పించుకుంటాడు? వాడి ప్రాణాలు జైల్లోనే గాల్లో కలిసిపోతాయనుకున్నాను. హాస్పిటల్కి తీసుకొస్తే చనిపోయాడన్న మాట చెప్తావని హ్యాపీగా ఫీల్ అయ్యాను. నువ్వింతకీ విషయం కలిపావా? కలిపినట్టు నాటకం ఆడుతున్నావా? అయ్యో లేదు మేడం, నేను విషం కలిపిన అన్నాన్ని కానిస్టేబుల్ ద్వారా స్వయంగా ఇప్పించాను మేడం. కానీ నారాయణ తిన్నా కూడా ఇలా ఉన్నాడంటే అసలు తిన్నాడా లేదా అని అనుమానం ఇప్పుడొస్తుంది మేడం. నారాయణ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిగెత్తుతున్నాడు మేడం. చూడు రంగస్వామి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ నారాయణ తప్పించుకున్నాడు అంటే నేను ఇరుక్కుంటాను. తర్వాత నీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. వాడిని పట్టుకోండి, లేదా పట్టుకునే క్రమంలో తప్పించుకున్నాడని కాల్చి పారేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సరే మేడం. నారాయణ, నేను చాలా తెలివి తక్కువగా అంచనా వేశాను. నువ్వు నాకన్నా ఇంత అడ్వాన్స్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఇప్పుడు నువ్వు తప్పించుకుని నోరు విప్పితే నేను జైలుకి వెళ్ళవలసి వస్తుంది. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? రే ఆగరా, నిన్నే ఆగరా. రే ఆగరా, నిన్నే ఆగరా. రే ఆగరా, నిన్నే ఆగరా. డ్రైవర్, కారు ఆపు. భగవంతుడా, నేనెవరికైతే నిజం చెప్పాలని జైలు నుంచి తప్పించుకొని పరిగెత్తానో ఆ వ్యక్తిని నువ్వు నాకు చూపించావా? నా ప్రాణం తీసుకుంటున్నావు అన్న బాధ నాకు లేదు తండ్రి. ఈవిడికి నిజం చెప్తున్నానన్న ఆనందం మాత్రమే ఉంది. వాడెన్ని నాటకాలాడినా నేను వాడిని నమ్మను. ఇంకా వాడు ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ జన్మకి వాడిని నమ్మను. ఆ రోజు ఊహించలేదు కాబట్టి నా మీద అటాక్ చేస్తే తప్పించుకున్నాను. ఈసారి రమ్మను, వాడి అంతు చూస్తాను.